సినిమా టికెట్ల పైన మాట తప్పిన రేవంత్, గేమ్ చేంజర్ టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి. అసెంబ్లీలో మాట ఇచ్చి తప్పిన రేవంత్ రెడ్డి రిలీజ్ రోజు బెనిఫిట్ షోకు అనుమతి టికెట్ పైన అదనంగా 150 వరకు పెంపునకు అనుమతి అంట. ఎన్ని మాటలు చెప్పిండా మన రేవంత్ రెడ్డి, తక్కువ చెప్పిండా? ఎన్ని ముచ్చట్లు చెప్పిండు, తగ్గేదే లేదు ఇచ్చేదే లేదు, ఓ మస్తు ముచ్చట్లు చెప్పిండు. మీకు వినిపిస్తుంది చూడండి, ఒకటొకటి వినిపిస్తుంది చూడండి ఒక్కసారి ఇక్కడ. ఇగో किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। ఏమన్నాడు? నేను కుర్చీలో ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోలకు అనుమతి లేదు, టికెట్ల పెంపునకు అనుమతి లేదు, నేను కుర్చీలో కూర్చున్న రోజులు ఇయ్యను అని చెప్పిండు. ఆయన పొంగనాల మాటలు మాట్లాడాడు. ఆయనతో పాటు మన జ్యూస్ మంత్రి గారు కూడా మాట్లాడారు. చూడండి. ఫ్యూచర్ में आएगा नो बेनिफिट शोज इन द नाइट बिफोर रिलीजिंग द डेट। कोई बेनिफिट शोज नहीं देंगे, कोई रेट्स नहीं देंगे। ఏమన్నాడు అర్థమైందా? ఏమో నాకైతే ఏం అర్థం కాలేదయ్యా. అదేందో అన్నాడు, నై దేంగే అన్నాడు ఏదో. ఒకసారి మళ్ళీ చూద్దాం. మరి फ्यूचर में आएगा नो बेनिफिट शोज इन द नाइट बिफोर रिलीजिंग द डेट। ఎందుకన్నా నాలుక తిరుగుతలేదు? జ్యూస్ ఒక గ్లాస్ తక్కువ తాగాలి ఒక జ్యూస్. పొద్దుగాల గంతగానం జ్యూస్ తాగితే ఎట్లా చెప్పు, మొత్తం నాలుక మడత పడుతుంది. ఓకే నై దేంగే ఇట్లా మాట్లాడారు. అయిపోయినాక ఈడ కూడా మాట్లాడండి చూడండి. వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం నుంచి అదేమైనా దేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించిందా, ఏమైనా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందా, ఇట్లా మాట్లాడిండు. మీరు దేశ స్వతంత్ర పోరాటంలా లేకపోతే తెలంగాణకు సంబంధించిన వాళ్ళ మేము టికెట్లు రేట్ల పెంచనీయము, బెనిఫిట్ షోలకు అనుమతి ఇయ్యము అని చెప్పారు. ఇంకో ఇక్కడ అనుమతి ఇచ్చేసారు, ఇక్కడ ఇగో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేసారు. ఇది అంటే వీళ్ళు ఒక మాట మీద ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన అప్పట్లో మన చెప్పలే భట్టి గారు, డిసెంబరు 8 తారీఖు నాడే మేము అదేస్తాము, మొత్తము రైతులందరూ భూములు అయినటువంటి వాళ్ళందరికీ మేము పైసలు ఇస్తామని చెప్పలే. సో ఇట్లనే వీళ్ళు ఒక మాట మీద ఉండరు, ఒక దాని మీద ఉండరు. రోజు ఇవే అబద్ధాలు చెప్పుడు, ఇదే కథ చేసుడు, ఇదే కార్యక్రమం చేసుడు.